నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు మూడవ రోజు పర్యటన కొనసాగుతోంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సీఎం చంద్రబాబు దంపతులు నారావారిపల్లెలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కులదైవమైనటువంటి నాగులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు తల్లిదండ్రులు అమీనమ్మ, కుర్జారపు నాయుడు, సోదరుడు రామ్మూర్తి నాయుడు సమాధుల వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం నారావారిపల్లెలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు నారావారిపల్లెలోని చిన్ననాటి మిత్రులు ఇంటికి వెళ్లనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అమరావతిలోని ఉండవల్లిలో గల తన నివాసానికి తిరిగి ప్రయాణమవుతారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి. నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఇవాళ నాగాలమ్మ అంటే కులదైవం ఏంటంటే నాగాలమ్మ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తూ వస్తారు. ఈ నేపథ్యంలోనే నాగాలమ్మ వద్ద పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు. ఈ నాగాలమ్మ ఆలయానికి ప్రత్యేక పూజల అనంతరం తల్లిదండ్రులైనటువంటి అమ్మిన్నమ్మ, అలాగే కజ్జరపు నాయుడు, మళ్ళీ సోదరుడైన రామూర్తి నాయుడు వాళ్ళ సమాధుల వద్దకు వెళ్ళి నివాళులు అర్పిస్తారు. నివాళులు అర్పించిన అనంతరం స్థానికంగా ఉన్నటువంటి చిన్ననాటి స్నేహితులు ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లకు కూడా వెళ్తారని చెప్పి సమాచారము. అందుకు కూడా అన్ని రకాల పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అదే కాకుండా అనంతరం మీడియాతో సమావేశం అంటే గత 3 రోజులుగా తిరుపతిలో నారావారిపల్లిలో జరిగినటువంటి కార్యక్రమాలు, అలాగే నారావారిపల్లిని మోడల్ విలేజ్గా రూపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు అయితే చేపడతా ఉంది. అందులో భాగంగానే నిన్న అధికారులతో కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. అదే కాకుండా జిల్లాలో గతంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పనితీరు ఎలా ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయినాయా లేవా అనే దాని మీద కూడా సీఎం గారు సమీక్షించారు. వాటన్నిటిని కూడా ఇవాళ సమీక్ష అనంతరం కూడా మీడియాతో సమావేశంలో పేర్కొంటారు. అదే కాకుండా నారావారిపల్లిని దేశంలోనే మోడల్ విలేజ్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రధాన సంకల్పంతో దాదాపు 50 కోట్లతో నారావారిపల్లి చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలి, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా విలేజ్ను రూపొందించాలని చెప్పి కూడా అధికారులకైతే దిశానిర్దేశం చేశారు. అందుకు తగ్గట్టు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. అలాగే ఇక్కడ నాగాలమ్మ ఆలయం కాడ మనం చూడవచ్చు. నాగాలమ్మ ఆలయం కాడ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే మార్గం గుండా వచ్చి నాగాలమ్మ ఆలయంలో మనం విజువల్లో చూస్తున్న నాగాలమ్మ ఆలయంలోనే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సో ముఖ్యమంత్రి దంపతులు అందరూ కూడా పాల్గొని అమ్మవారి కులదైవం అయినటువంటి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పిదప అనంతరం ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి చేరుకుంటారు. అలాగే వారి తల్లిదండ్రుల సమాధులకు కూడా నివాళులు అర్పిస్తారు. నివాళులు అర్పించిన అనంతరం కూడా మీడియాతో సమావేశం ఇంటరాక్షన్ అయ్యి మధ్యాహ్నం 3 గంటలకు తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం ఉందని కూడా భావిస్తూ వస్తున్నారు. సాయి, రైట్, థ్యాంక్ యూ.